వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మంత్రి రోజాకు నగరిలో పూర్తి స్థాయిలో సఫికేషన్ ఎదురవుతోందా అంటే అవుననే చెప్పాలి. తన సొంత పార్టీలోనే కొంతమంది నేతలు రోజా ఓటమి కోసం ఫోకస్ పెట్టారా అంటే అవుననే చెప్పాలి. గత కొన్ని రోజులుగా కూడా ఆమెకు నగరిలో అనేక రకాలుగా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎన్నోసార్లు తన బాధను మీడియాతో పంచుకునే ప్రయత్నం చేశారు. ఏకంగా జగన్మోహన్ రెడ్డికి చెప్పుకునే ప్రయత్నం చేసినా ఈరోజు సొంత పార్టీలోని పలువురు నేతలే రోజాకు చెక్ పెట్టే విధంగా, రోజా దూకుడుకు చెక్ పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారన్న అంచనాలు అయితే వస్తున్నాయి. లేటెస్ట్గా మనం చూసినట్లయితే మంత్రిగా ఉన్నారు ఆవిడ, నగరం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు రెండోసారి. అలాంటి రోజాకు తెలియకుండా ఆమె ప్రత్యర్థులంతా కూడా ఆమెను ఓడగొడతామంటూ అక్కడ సవాల్ చేస్తూ వస్తున్నారు ప్రచారంలో భాగంగా. మరోవైపు ఆమెకు తెలియకుండా కొత్తగా శంకుస్థాపనలు కూడా చేస్తూ హడావుడి చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా నిజంగానే రేపు నగరిలో రోజా మీద పడబోతున్నాయన్న అంచనాలు కూడా వస్తున్నాయి. దట్టు తాను మంత్రిగా ఉన్న ఇన్ని రోజులు కూడా తన మంత్రి పదవి కంటే ఆమె తన కాన్స్టిట్యున్సీ కంటే తన మంత్రి పదవి మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారన్న చర్చలు కూడా వచ్చాయి. చాలాసార్లు ఆ దిశగా ఆమె ప్రత్యర్థులు ప్రచారం చేస్తూ కూడా వచ్చారు. ఈరోజు చూసినట్లయితే ఏకంగా రోజాకి సంబంధించి మాత్రం వైసీపీలో అటు రాయలసీమ జిల్లాలో పూర్తి స్థాయిలో ఓ చర్చనీయాంశం అవుతుంది. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఒకవైపు చూసినట్లయితే ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆమెకు, ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ అయితే ఉంది. ఏదైనా సరే పూర్తి స్థాయిలో అవుట్ అండ్ రైట్గా మాట్లాడే విషయంలో కావచ్చు, ఎవరినైనా టార్గెట్ చేసే విషయంలో కావచ్చు. కానీ ఆమె అదే స్థాయిలో తన ప్రత్యర్థులు కూడా టార్గెట్ అవుతూ వస్తుంటారు. ఎప్పుడు సాఫ్ట్ టార్గెట్ అవుతూ ఉంటారు. ఆ స్థాయిలో మాట్లాడి కాంట్రవర్సీ కూడా అవుతుంటారు. పార్టీ కోసం ఆ స్థాయిలో రోజా పనిచేసి ప్రత్యర్థులకు టార్గెట్ అవుతూ ఉంటే ఈ రోజున అదే స్థాయిలో ఆమెను సొంత పార్టీ నేతలే టార్గెట్ చేయడం, ఆమె ఓటమి కోసం పనిచేయడం అనేది మాత్రం ఇంత జరుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అక్కడ పట్టించుకోకపోవడం పూర్తి స్థాయిలో నిజంగానే అక్కడ హాట్ టాపిక్గా మారిందని అనుకోవాలి. ఇక ఏకంగా రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీలో ప్రత్యేకించి రోజా ఓటమి కోసం రాయలసీమలో, అది కూడా నగరిలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు ఒక భారీ ప్లానే తెర మీదకి తీసుకొస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వైఎస్ఆర్సీపీలో రోజా దూకుడుకు చెక్ పెట్టాలి అంటే ఆ స్థాయిలో ఆమెను ఓడగొట్టాలి, ఆమెను అసెంబ్లీకి రాకుండా చేయాలనే ఒక అంచనాలు అయితే పెద్దిరెడ్డి వర్గం చేస్తోందన్న ప్రచారం అయితే నిజంగానే అక్కడ హాట్ టాపిక్ అవుతోంది. గత కొన్ని రోజులుగా అక్కడ జరుగుతున్న స్థానిక పరిస్థితులు మనం గమనించినట్లయితే కూడా ఇదే అర్థమవుతోంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే గతంలో జరిగిన పరిణామాలను కూడా మనం ఒకసారి హైలైట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ఒక హీరోయిన్గా ఆమె మూవీస్లోని ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, రాణించారు గ్లామర్ హీరోయిన్గా. ఆ స్థాయిలో తనకంటూ కూడా సెల్ఫ్ ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకున్నారు రోజా. ఈ క్రమంలోనే ఆమెని శివప్రసాద్ లాంటి వాళ్ళు, దివంగత ఎంపీ అయిన టీడీపీ నుంచి, అలాంటి వాళ్ళే సినిమాల్లోకి తీసుకువెళ్లారు. ఆ ఇమేజ్ నటు రాజకీయాల్లో కూడా వాడుకోవాలని కూడా ఆమె ఆలోచన చేశారు. దానిలో భాగంగానే శివప్రసాద్ లాంటి వాళ్ళ కారణంగానే ఆమె టీడీపీలో కూడా ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం చేశారు. టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెకు మహిళా అధ్యక్షుల పదవిని కూడా కట్టబెట్టింది టీడీపీ అధిష్టానం. అంతేకాదు ఒకసారి నగరి టికెట్, ఒకసారి చంద్రగిరి టికెట్ కూడా ఆమెకు ఇవ్వడం జరిగింది. బట్ 2 సార్లు కూడా ఆవిడ ఓడిపోయింది. అయితే సొంత పార్టీ నేతలే తన ఓటమికి కారణమయ్యారంటూ కూడా అనేక సార్లు విమర్శలు చేస్తూ వచ్చారు. బట్ అట్ ద సేమ్ టైం టీడీపీ మహిళా అధ్యక్షులుగా ఉన్నప్పుడే వైఎస్ మీద, వైఎస్ బెల్ట్ ఆయన ఏదైతే ఆయన హయాంలో వచ్చిన బెల్ట్ షాపుల మీద అనేక రకాలుగా పోరాటం చేస్తూ ఎప్పుడూ వార్తలో ఉన్నారు. ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ అయితే తెచ్చుకోగలుగున్నారు. ఇక టీడీపీ నుంచి ఆమె 2 సార్లు ఓటమి తర్వాత, ఎస్పెషల్లీ 2009 తర్వాత వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన సమయంలో ఆయన కలవడం జరిగింది. బొకే కూడా ఇచ్చినారు, చేరేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు కాంగ్రెస్లో. ఇదే సమయంలో వైఎస్ చనిపోయినారు. ఇక అప్పుడే జగన్మోహన్ రెడ్డిని కలిశారు. జగన్మోహన్ రెడ్డి కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళడం జరిగింది. ఇక గంగా భవాని లాంటి వాళ్ళు ఆ రోజున ఆమె ఐరన్ లెగ్ అంటూ కూడా టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రోజా టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో నుంచి చేరారు. వైఎస్ఆర్సీపీలో ఆమెకు నిర్మల లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టి ఆమెకు మహిళా అధ్యక్షుల పదవి కూడా కట్టబెట్టారు జగన్మోహన్ రెడ్డి. అదే స్థాయిలో అప్పుడు దాకా టీడీపీ కోసం ఎలా పనిచేస్తూ వచ్చిందో వన్స్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాత అదే స్థాయిలో జగన్ కోసం పనిచేస్తూ వచ్చారు ఆవిడ. 2014 ఎన్నికల్లో నగరి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి రోజాకు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నగరి నుంచి ఆమె గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ రోజు గాలి ముద్దుకృష్ణనాయుడు మీద చాలా స్వల్ప తేడాతో రోజా గెలవడం జరిగింది. ఇక 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేయడంలో అందరికంటే ముందుంటూ వచ్చేవాళ్ళు రోజా. ఒక మహిళ అయ్యుండి, ఒక మహిళా నేత అయ్యుండి మిగతా నేతల కన్నా కూడా, జగన్మోహన్ రెడ్డి కోసం ప్రాణాలు ఇచ్చే మిగతా నేతల కంటే కూడా ఎప్పుడూ రోజా ముందే ఉండేవాళ్ళు. టీడీపీని టార్గెట్ చేయడంలో అటు చంద్రబాబు నాయుడిని, ఇటు లోకేష్ని, అటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వివాదాలకు కూడా కేంద్ర బిందువు అయ్యారు ఆమె. ఒక ఫైర్ బ్రాండ్ ఎక్స్పోజర్ ఎలా అయితే రోజా మీద ఉందో అదేవిధంగా ఆమె దూకుడుగా మాట్లాడే మాటలు, వెనక ముందు ఆలోచించుకుంటూ మాట్లాడే మాటలు ఎన్నోసార్లు కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. ఎన్నోసార్లు అటు వైసీపీని కూడా ఇబ్బంది పెడుతూ వచ్చాయి. అందుకే ఆమె అసెంబ్లీ నుంచి కూడా సస్పెండ్ అయిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఎప్పుడైతే 2019 ఎన్నికల కంటే ముందు కోడెల స్పీకర్గా ఉన్న సమయంలో.
ఆ తర్వాత మనం చూసినట్లయితే మళ్ళా జగన్మోహన్ రెడ్డి రెండోసారి 2019 ఎన్నికల్లో ఆమెకి ఎమ్మెల్యే టికెట్ కేటాయించారు. మళ్ళీ ఒకసారి ఆ రోజు గాలిముద్దు కృష్ణారెడ్డి అప్పటికే చనిపోవడం జరిగింది. ఆయన కొడుకు గాలి భానుప్రకాష్ అక్కడి నుంచి పోటీ చేశారు టీడీపీ తరఫున. గాలి భానుప్రకాష్ను కూడా ఓడించి రోజు ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి వేవ్ కావచ్చు, అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకున్న ఒక ఛాన్స్ వేవ్ కావచ్చు. రోజా సెల్ఫ్గా ఆమెకంటూ అక్కడ లోకల్గా ఒక స్థానికంగా తన కెరీర్ని బిల్డ్ చేసుకున్న విధానం కావచ్చు. మరోసారి గెలిచిన తర్వాత ఆమె ఫస్ట్ టైం క్యాబినెట్లోకి తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డిని ప్రచారం జరిగిన అప్పట్లో ఆయన క్యాబినెట్లో అయితే ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఆమెకి ఏపీఐసీ చైర్పర్సన్ పదవి కూడా కొన్ని రోజులు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడైతే తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయడానికి సంకల్పించారో ఆ సమయంలో రోజాకి టూరిజం శాఖ మినిస్టర్గా కూడా ఆయన మంత్రి పదవిని అయితే కట్టబెడతాం జరిగింది. సో ఓవరాల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వల్లే 2 సార్లు ఆమె ఎమ్మెల్యే అయి ఉన్నారు. ఆమెకి ఏకంగా తన లైఫ్ టైం టార్గెట్ అని పెట్టుకున్న మంత్రి పదవిని కూడా ఆమె చేజింగించుకోగలిగారు. అయితే ఎప్పటి నుంచో కూడా రోజా ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే ఆ స్థాయిలో టీడీపీ మీద దాడి చేస్తూ ఉండేది, మాటల దాడి. ఇక ఆమె పార్టీ అధికారంలో ఉంది, ఆమె ఎమ్మెల్యే అయి ఉన్నారు, ఏకంగా మంత్రి కూడా అయి ఉన్నారు. ఇక అప్పటి నుంచి కూడా రోజా నోరైతే గట్టు తగిన గోదావరి అన్న విమర్శలు కూడా వచ్చాయి. ఆ స్థాయిలో అటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు లోకేష్ను కానీ, చంద్రబాబును కానీ, బ్రాహ్మణి, భువనేశ్వర్ను కూడా ఎవరిని వదిలిపెట్టకుండా ఆ స్థాయిలో ఆమె చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు వివాదాస్పదం అవుతూ వచ్చాయి. అనేక సార్లు ప్రతిపక్షాలకు పర్సనల్గా కూడా ఆమె టార్గెట్ అయ్యారు. అనేక సార్లు సొంత పార్టీ నేతల్ని కంపేర్ చేస్తూ కూడా ప్రతిపక్షాలు ఆమెను టార్గెట్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్సీపీలో మహిళా నేతలు చాలామంది ఉన్నారు. ఒక బుట్ట రేణుక మొదలుకొని ఒక డిప్యూటీ సీఎంగా పనిచేసిన సుచరిత కానీ, అదేవిధంగా పుష్ప శ్రీవాణి కానీ, ఇలా విశ్వేశ్వర కళావతి కానీ ఎంతోమంది ఉన్నారు. ఏ మహిళా నేతలు ఇలా ముందుకొచ్చి రోజాలాగా మాట్లాడలేదు అంటూ కూడా వాళ్ళని కంపేర్ చేస్తూ రోజాని తిట్టిన సందర్భాలు ఉన్నాయి. రోజా మాటల వల్ల ఎన్నోసార్లు వైఎస్ఆర్సీపీ నేతలు సెల్ఫ్ డిఫెన్స్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా రోజా మాత్రం తన యాటిట్యూడ్ని ఎక్కడా మార్చుకునే ప్రయత్నం చేయలేదు, ఎక్కడ తగ్గే ప్రయత్నం అయితే చేయలేదు ఆవిడ. సో ఎలాగైనా సరే ఇట్లాంటి క్లిష్ట సమయంలో కూడా రోజాకి చెక్ పెడతారు టికెట్ ఇవ్వకుండా అని ప్రచారం జరిగినప్పటికీ, బట్ ఆ టికెట్ తెచ్చుకోవడంలో రోజా పై చేయి సాధించారు. ఆమెకు నగర టికెట్ని కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే ఒక దశలో రోజా వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సెల్వమణికి ఇస్తారు అక్కడ టికెట్, రోజా మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ప్రచారం జరిగినప్పటికీ ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆమె వైపే మొగ్గు చూపున్నారు. ఈరోజు ఏకంగా నగర్ నుంచి రోజా పోటీ చేస్తుంటే టీడీపీ నుంచి మరోసారి గాలి భానుప్రకాష్ పోటీ చేస్తూ వస్తున్నారు. అయితే ఇదే సమయంలో మనం చూసినట్లయితే పెద్దిరెడ్డితో స్థానికంగా రోజాకి ఎప్పటి నుంచో విభేదాలు ఉన్నాయి. పెద్దిరెడ్డితో కావచ్చు, పెద్దిరెడ్డి కొడుకు మిథున్ రెడ్డితో కావచ్చు, ఎప్పటి నుంచో రోజాకి అక్కడైతే విభేదాలు ఉన్నాయి. రోజాకి వ్యతిరేక వర్గాన్ని తయారు చేయడంలో పెద్దిరెడ్డి అక్కడ సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఒక కేజే కుమార్ కానీ మున్సిపల్ చైర్మన్గా, అదేవిధంగా వాళ్ళ వైఫ్ అయిన కేజే శాంతికి ఈడీ కార్పొరేషన్ పదవులు కట్టబెడతాం కానీ ఇవన్నీ కూడా ఎన్నోసార్లు కాంట్రవర్సీ అవుతూ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి ఇటీవల నగరి పర్యటనలో భాగంగా శాంతిని రోజాని చేతులు కలిపే ప్రయత్నం చేసినా ఆమె డిఫర్ అవ్వడం జరిగింది. అలా ఇద్దరు చేతులు కలిపిన పరిస్థితి లేదు. దీనికి తోడు చక్రపాణి రెడ్డికి ఏదైతే శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వడానికి కూడా రోజా ఎన్నోసార్లు ఆక్షేపించారు. వీళ్ళంతా కలిసి ఎన్నోసార్లు రోజా మంత్రిగా ఉన్నా, ఆమె ఎమ్మెల్యేగా ఉన్న స్థానికంగా ఆమెను పట్టించుకోకుండా వాళ్ళు ఇండివిజువల్గా అక్కడ ప్రోగ్రామ్స్కి ప్లాన్ చేసుకున్న విధానం, రోజా వెళితే అక్కడ అడ్డుకున్న తీరు కానీ ఎన్నోసార్లు హైలైట్ అవుతూ వచ్చింది. తనను సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారన్న విషయాన్ని ఆమె ఎన్నోసార్లు ఎక్స్ప్లైట్ చేస్తూ వచ్చారు. ఇలా నేను ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతున్నా, నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికార పార్టీలో నేతలే అని చెప్పి. అయితే ఇన్ని చెప్తున్న రోజా ఎక్కడ ప్రతిపక్షాలంటే విరుచుకుపడే రోజా ఎక్కడ కూడా పెద్దిరెడ్డి పేరుని మాత్రం తన నోట్లోంచి బలికే ప్రయత్నం అయితే చేయలేదు. ఆ స్థాయిలో సమయం అయితే పాటిస్తూ వస్తున్నారు. ఎందుకంటే ఆ స్థాయిలో ముందుకెళ్ళినట్లయితే తన టికెట్కే బ్రేక్ పడే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డిని ఎన్నోసార్లు టార్గెట్ చేస్తూ ఆమె మాట్లాడుతూ వచ్చారు. ఇక తీరా ఆమెకి టికెట్ కూడా అనౌన్స్ అయిన తర్వాత ఆమె రిలాక్స్ అయి ఉన్నారు. ఇక ఏకంగా ఆమె పూర్తి స్థాయిలో పోటీ కూడా సన్నద్ధమవుతున్న ఈ పరిస్థితుల్లో స్థానికంగా అనేక రకాల ప్రతికూల పరిస్థితులు రోజాకి ఎదురవుతూ ఉన్నాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పటికీ ఆమెకు తెలియకుండానే కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అక్కడ ఆమె వ్యతిరేకులు స్థానికంగా శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు శంకుస్థాపనలకే పరిమితం అవట్లేదు, ఏకంగా రోజాని గెలవనివ్వమంటూ కూడా ఓపెన్గా మీడియా ముందే సవాళ్లు విసురుతూ ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఇదంతా కూడా పెద్దిరెడ్డి కన్సర్నల్లోనే జరుగుతోంది, పెద్దిరెడ్డి కారణంగానే జరుగుతోంది అనేది రోజా వర్గం వాదన. అయితే ఎట్ ద సేమ్ టైం చూస్తే గత 4.5 కాలం 5 ఏళ్ల కాలంలో రోజా తన కాన్స్టెన్సీ కంటే ఎక్కువగా కూడా మిగతా అంశాల మీదే ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారన్న చర్చ ఉంది. ఈవెన్ మంత్రి పదవి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తన కాన్స్టెన్సీని వదిలేశారన్న ఒక విమర్శ కూడా ఉంది ఆవిడ మీద. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు రోజాని టార్గెట్ చేసేందుకో, రోజాని ఓడిపోగొట్టేలా చేసేందుకో ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీ నేతలు అవసరం లేదు, సొంత పార్టీ నేతలే చాలు, అది కూడా పెద్దిరెడ్డి ఒకటే చాలు అన్న సెటైర్స్ అయితే కొన్ని పేలుతూ ఉన్నాయి స్థానికంగా నగరిలో. ఈసారి నగరి అనేది ఒక టఫ్ కాన్స్టెన్సీ కాబోతోంది. ఎందుకంటే గాలి ఫ్యామిలీ మీద ఇప్పటికే సింపతి ఉంది. గాలి భానుప్రకాష్ గత ఎన్నికల్లో ఓడిపోయారన్న సింపతి కూడా ఉంది. ఆయన ఆ స్థాయిలో అక్కడ పనిచేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున రోజాకి నిజంగానే ఒక టఫ్ కాన్స్టెన్సీ అయితే అది కాబోతోంది. జనసేన శ్రేణులు కూడా టీడీపీతో ఆల్రెడీ యాడ్ అయ్యాయి, బీజేపీ కూడా యాడ్ అయిన పరిస్థితుల్లో ఈరోజు రోజాకి నిజంగానే అది ఒక సవాలే అని చెప్పుకోవాలి.
అలాంటి పరిస్థితుల్లో ఆమెకు సొంత పార్టీ నేతలే ఈరోజు ప్రత్యర్థులుగా తయారవడం, ఈ స్థాయిలో ఆమె పూర్తి స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలకి టార్గెట్ అవుతూ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నా ఆమె మీద ఆ సానుభూతి కూడా లేకుండా పార్టీలో ఉన్న నేతలు పనిచేయడం అనేది మాత్రం ఇది శోచనీయమనే చెప్పాలి. బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆమె ఎన్నోసార్లు మొరబెట్టుకునే ప్రయత్నం చేసినా ఆయన గట్టిగా పెద్దిరెడ్డి వాళ్ళని వార్న్ చేసే సిచ్యువేషన్లో లేరన్నది వాస్తవం. మొత్తానికైతే సొంత పార్టీ రాజకీయాలకే రోజా రేపటి ఎన్నికల్లో బలిగాబోతున్నారు అన్న చర్చ జరుగుతోంది. అది కూడా రోజా టార్గెట్గానే, రోజాని ఓడించడమే లక్ష్యంగానే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పనిచేస్తున్నారని చర్చ కూడా ఉంది. లెట్స్ సీ మరి ఈ పరిణామాలు రోజా కెరీర్ని ఎంతవరకు కూడా పూర్తి స్థాయిలో ప్రభావితం చేయబోతున్నాయి. మరి రేపటి ఎన్నికల్లో మరొకసారి ఒక టఫ్ కాన్స్టిట్యున్సీ నగరి నుంచి రోజా ఎంతవరకు కూడా ఫైట్ చేసి బయటపడగలదు అనేది మనం చూడాలి. మొత్తానికి మాత్రం ఈరోజు చూసినట్టయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్సెస్ రోజా అన్న పరిణామాలు నగరిలో ఆమె రాజకీయ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.